సమయం ఉన్నప్పుడు మాట్లాడేది పరిచయం, సమయం చేసుకుని మాట్లాడేది బంధం. సమయం చాలా విలువైనది, బంధాలు అంతకంటే విలువైనవి. ఒక్కోసారి మనకు సమయం ఉంటుందేమో కానీ మనతో గడపడానికి ఎవ్వరూ ఉండకపోవచ్చు. గతంలోలా లేదు నేడు. ఒకసారి గతంలోకి వెళ్ళొద్దాం పదండి. అందరికీ కుటుంబం ఉంటుంది, ఏమంటారు? అందరికీ ఆత్మీయులు ఉంటారు, వారందరిపై ప్రేమాభిమానాలుంటాయి. కానీ మాట్లాడేందుకు సమయమే ఉండదు. నిన్న మొన్నట్లా కాదండి. ఈ రోజుల్లో ఎవరైనా అవసరానికి మాత్రమే పలకరిస్తారు. అవసరం ఉన్నప్పుడే నీ కోసం సమయం కేటాయిస్తారు. అవసరం తీరిపోయాక కనీసం కన్నెత్తి కూడా చూడరు. ఈ ధోరణి ఎక్కడి వరకు వెళ్ళిందంటే కనీసం సొంత కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా పలకరించే తీరిక లేకుండా పోయింది జనాలకి. గుండె మీద చేయి వేసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ వాళ్లను నోరారా ప్రేమతో పిలిచి ఎంతకాలమైందో గుర్తు చేసుకోండి. వారి కోసం కొంత సమయం కేటాయించి ఎంతకాలమైందో గుర్తు చేసుకున్నారా? అందరూ ఒకే ఇంట్లో కలిసి ఉన్నప్పటికీ కమ్మని కబుర్లు చెప్పుకునే రోజులు పోయాయి. అంత డబ్బు సంపాదన, ఉద్యోగం, చదువులు, ఉరుకులు, మీకంటూ ఒక జీవితం ఉందనేది మర్చిపోతున్నారు. మీకంటూ బంధాలు, అనుబంధాలు ఉన్నాయి. వారి మీ మనసును తాకేలా ఒక్కసారైనా సంభాషించారా? సమయం చాలా విలువైనది. గడిచిన సమయం తిరిగి రాదు, నిజమే. కానీ ఒక్కోసారి మీకు మీ ప్రియమైన వారితో ఇక ఎప్పటికీ గడిపే సమయమూ ఉండకపోవచ్చు. సమయం ఉన్నప్పుడు మాట్లాడేది పరిచయం, సమయం చేసుకుని మాట్లాడేది బంధం. నిజం చెప్పాలంటే సమయం కంటే కూడా అత్యంత విలువైనది బంధం. ఒక చిన్న కథతో బంధం ఎంత విలువైనదో ఇప్పుడు తెలుసుకుందాం. రెడీ ఉన్నారా? నిరంతరం తన వృత్తి వ్యాపారాలతో బిజీగా ఉండే ఓ వ్యక్తికి తన 7 ఏళ్ల కూతురంటే పంచప్రాణాలు. తన కూతురు ఎప్పుడు ఏది అడిగినా కాదనలేడు. ఎవరి కోసం 5 నిమిషాలు కూడా కేటాయించని ఆ వ్యక్తి తన కూతురు మాత్రం ఎప్పుడు పిలిచినా తన పనులను మధ్యలోనే విడిచి ఎక్కడికి తీసుకువెళ్ళమన్నా తీసుకెళ్తాడు. తనతో ఎంతసేపైనా గడుపుతాడు. ఒకరోజు తన కూతురు స్కూల్ నుంచి వచ్చాక పార్కుకు తీసుకెళ్ళమని కోరితే వెంటనే రెడీ అయిపోయి పార్కుకు తీసుకెళ్తాడు. అక్కడ పిల్లలందరూ ఆడుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ తన కూతురు మాత్రం అక్కడే ఇంకా ఆడుకుంటుంది. ఇక ఓసారి ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు. ఇంకో 5 నిమిషాలు డాడీ అంటూ కూతురు సమాధానం ఇస్తుంది. అరగంట దాటినా రాదు, ఇంకా ఆడుతూనే ఉంటుంది. తన కూతుర్ని చూస్తూ ఆ తండ్రి కూడా ఆనందంగా చిరునవ్వులు చిందిస్తుంటాడు. ఇదంతా గమనించిన ఒక మహిళ ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి అడుగుతుంది, మీకు ఏ తండ్రికి లేనంత ఓపిక, కూతురిపైన ప్రేమ ఉంది. కూతురు ఎన్నిసార్లు అడిగినా నవ్వుతూ సరే అంటున్నారు. నేనైతే అలా కాదు, నా పిల్లలపై అరుస్తాను అంటుంది. అందుకు ఆ వ్యక్తి బదిలిస్తూ, ఇంతకుముందు ఎప్పుడూ నేను తనను తీసుకొచ్చేవాడిని కాదండి. నాకు అసలు సమయమే ఉండేది కాదు. ఎప్పుడూ వాళ్ళ అమ్మ తీసుకొచ్చేది, ఇప్పుడు నేను తీసుకొస్తున్నాను అంటాడు. అతడు మాటలకు ఆశ్చర్యపోయిన ఆ మహిళ కుతూహలంగా, మరి మీరిప్పుడు పనిచేయడం లేదా సార్? కూతుర్ని ఆడించేందుకు తన తల్లి ఎందుకు రావడం లేదు అని అడుగుతుంది. అందుకు ఆ వ్యక్తి మాట్లాడుతూ, నాకు తనతో కూడా మాట్లాడే సమయం ఉండేది కాదండి. పనిలో ఉన్నప్పుడు ఫోన్ చేసినా కట్ చేసేవాడిని. కొంతకాలం కిందటే ఆమె అనారోగ్యంతో చనిపోయింది. తను చనిపోయే ముందు ఫోన్ చేసి ఒక్క 5 నిమిషాలు మాట్లాడడానికి అడిగింది. నేను అది కూడా ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఆమెతో ఒక్కసారైనా మాట్లాడాలనుంది. తనని ప్రేమగా పలకరించాలని, తనని సంతోషపెట్టడానికి ఎక్కడికైనా తీసుకెళ్లాలని అనిపిస్తుంది. కానీ ఆ అవకాశమే లేదు కదా. సమయం కంటే బంధాలు, అనుబంధాలే ముఖ్యం అని ఇప్పటికి తెలిసొచ్చింది అని చెబుతాడు. అది అసలు కథ. ఈ కథతో చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీ వృత్తి వ్యాపారాలు చేసుకోండి. మీ సమయం విలువైనదే కావచ్చు, కానీ అంతకు మించి విలువైనవి బంధాలు. కాబట్టి మనసారా మాట్లాడుతూ ఉండండి. అందరితో ఆనందంగా జీవించండి. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.